ఈరోజు బాన్స్వాడ బీసీ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ కవితక్క గారికి స్వాగతం అక్క. ఇదే ఈ కార్యక్రమానికి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు జులాల సురేందర్ అన్న గారికి, గౌరవనీయులు బాజిరెడ్డి జగనన్న గారికి, గౌరవనీయులు మాజీ గ్రంథాలయ చైర్మన్ సంపాదన గారికి, గౌరవనీయులు సుమిత్ర మేడం గారికి, ఈ వేదిక అలంకరించిన బీసీ అధ్యక్షులు, వివిధ మండల బీసీ నాయకులు, పెద్దలు, ఇక్కడ నాకంటే చాలా పెద్దలు ఉన్నారు, అదే మీడియా మిత్రులు, ప్రింట్ మీడియా మిత్రులకు బీసీ తరపున ధన్యవాదాలు. జై బీసీ, జై తెలంగాణ. ఈరోజు ఏదైతే కవితక్క గారు మన ఏదో కేసు పెట్టి జైలు పంపిన తర్వాత కొన్ని రోజులు అక్క జైల్లో ఉన్న తర్వాత బయట ఎప్పుడైతే తెలంగాణలో అడుగుపెట్టిందో కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి గారికి నాయకులకు గుండెల్లో బుల్లెట్ రైలుగా భయం పుట్టుకొస్తుంది. ఎందుకంటే శాసన మండలిలో ఏదైతే బీసీల గురించి 42% గురించి ఉద్యోగం మీద, రాజకీయం మీద, అదే కాకుండా ఉద్యోగ అవకాశాల మీద, రాజకీయ రిజర్వేషన్ మీద మాట్లాడిన వ్యక్తి ఎవరున్నారంటే మొట్టమొదటి వ్యక్తి కవితక్క గారని చెప్పాల్సిన సమయం ఉంది. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు అన్నారు పెద్దలు, ఏదైతే కవితక్క గారు చెప్తే వాళ్ళ క్రెడిట్ కాదు, ఈ క్రెడిట్ బీఆర్ఎస్ పార్టీదే, కవితక్క గారిదే చెప్తున్నా. ఏదైతే కులాలకు గౌరవించిన గతంలో మనకు తెలంగాణ రాకముందు అందరు వలసపోయేవారు, బొంబాయి, దుబాయ్ పోయేవాళ్ళు. ఏదైతే కేసీఆర్ గారు ప్రతి పల్లెల్లో తిరిగిన తర్వాత బీసీలకు గుర్తించిన వ్యక్తి, బీసీ ఇక్కడ ఉన్న కులాలన్నీ గుర్తించిన వ్యక్తి కేసీఆర్ గారు అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి కులానికి ఏదో ఒక రూపంలో పోయింది. ఎందుకంటే గంగపుత్రలకు పోతే అక్కడ చిన్న 2 వీలర్ 4 వీలర్ 100% సబ్సిడీ కింద పోయినాయి. ఇక్కడ గొల్ల యాదవులకు గొర్రెలు పోయినాయి. ఇంకా అదే కాకుండా రజక సంఘం వాళ్ళకు మిషన్లు కరెంటు ఫ్రీ చేయడం జరిగింది. అదే ప్రతి కులంలో ప్రతి ఒక్క పథకాలు వచ్చినాయంటే కేసీఆర్ గారు ఎమ్మెల్యే వచ్చినాయి. ప్రతి ఒక్క సంబంధ వర్గాలు బాగుపడ్డాయి. ఎందుకంటే శాసన మండలిలో ప్రతి విషయంలో పోరాడుతున్న వ్యక్తి ఏంటంటే కవితక్క గారికి. ఏ విధంగా అక్రమ కేసు పెట్టాలి, ఏ విధంగా జైలు పెట్టాలని ఎన్ని ప్రయత్నించినా అక్కగారు బీసీల తరపు నుంచి పోరాడుతుంటారు. వాళ్ళ అడుగు ముందుంటుంది. ఆమె ముందుంటే మన బీసీలంతా ఏకంగా ఆమెకు 100 అడుగులు, ఒక అడుగు ముందేస్తే మనం 1000 అడుగు వెనుకుండాలని ఈ సభాముఖం తెలియజేస్తున్నాం. అదే కాకుండా 42% రిజర్వేషన్ అన్నారు. ఈ బిల్ పాస్ చేసి ఎక్కడుందో కవితక్క గారు శాసన మండలిలో అడిగినప్పుడు వాళ్ళు 3 చెప్తే 2 చేయాలి, ఆ 3 చేయాలని ఈ బీసీ రౌండ్ టేబుల్ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. అదే కాకుండా అక్క ఇంకా ఒక చిన్న విన్నపం అంటే బీసీలకు 42% ఇవ్వండి. మేము మైనార్టీలు ఉన్నాము, మైనార్టీలు చాలామంది వెనుకబడి ఉన్నారు. మా మైనార్టీ దగ్గర చూస్తుంటే పండ్లు అమ్ముకుంటారు, రోడ్ల మీద పనిచేస్తుంటారు. అదే కాకుండా కరెంటు, ఎలక్ట్రిషియన్ ఏ షాప్ అయినా ముస్లిమ్స్ మైనార్టీ చేస్తుంటారు. గతంలో కేసీఆర్ గారు ఏం లేకున్నా కానీ మైనార్టీలో ఒక హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చారక్క. ఆ కేసీఆర్ గారికి మేము ఎప్పుడు మరవలేము. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మైనార్టీకి ఒక పోస్ట్ ఇవ్వలేదు. మేము చెప్పాల్సిన బాధ్యత ఇక్కడ ఉంది కనుక చెప్తున్నామక్క. ఈ చిన్న భిన్నపం అంటే 42% రిజర్వేషన్ బీసీలకు మేము వ్యతిరేకం కాదు. మా మైనార్టీకి ఎంత పర్సెంట్ ఉంటే అంత రిజర్వేషన్ ఇవ్వాలని మీరు పోరాడాలని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం అక్క ఇక్కడ. ఎందుకంటే చాలామంది వెనుకబడి ఉన్నారు, చాలామంది రోడ్ల మీదనే ఉంటారు, రోడ్ల మీదనే బిజినెస్ చేస్తుంటారు కనుక ప్రతి చిన్న పనికే అయినా మైనార్టీస్లు ఉంటారు కనుక మీరు దాన్ని గుర్తించాలని తెలియజేస్తున్నాం అక్క. ఇదే కాకుండా మా బీసీ కులాలలో చాలామంది ఇప్పుడు మాట్లాడారా, ఏదైతే ఉన్నారో ఆ డిమాండ్ మీద మీరు ఇక్కడ మాట్లాడిగా మీరు ఢిల్లీలో పోయి గతంలో 33 మహిళా రిజర్వేషన్ చెప్పి జంతర్ మంతర్ దగ్గర చాలా దీక్షలు చేయడం జరిగింది అక్క. ఈ విషయంలో ఇక్కడ అయిన తర్వాత ఢిల్లీలో ఇక్కడ ఉన్న బీసీ నాయకులకు ఇక్కడ తీసుకుపోయి అక్కడ ఢిల్లీలో కేంద్రంలో బిల్లు ఆమోదమైనట్ల మీరు పోరాడాల్సిన మేముంటామని, మీ వెనుక మేముంటామని సభాముఖం తెలియజేస్తున్నాం అక్క. ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ పెద్దలకు, ఇక్కడున్న బీసీ రౌండ్ టేబుల్ సమావేశం వాళ్ళందరికీ ఒకసారి జై తెలంగాణ, జై తెలంగాణ, జై భీమ్, జై పూలే. థ్యాంక్ యూ. ఇప్పుడు